పీలేరు పంచాయతీలో దుర్వినియోగమైన 1,40,00,000 రూపాయల రికవరీ చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తాం. పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని పాల్పడిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయాలి. పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా. పీలేరు మేజర్ పంచాయతీలో పంచాయతీ నిధులు 1,40,00,000 రూపాయలు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై పోలీసు కేసులు నమోదు చేసి దుర్వినియోగమైన నిధులు రికవరీ చేసి పంచాయతీ ఖజానాలో జమ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. పంచాయతీ నిధులు రికవరీ చేయాలని కోరుతూ సోమవారం పీలేరు పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిఎల్ నరసింహులు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి కోసం ప్రజలు చెల్లిస్తున్న నిధులు పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా సర్పంచ్ తన సొంత ఖజానాలో జమ చేసుకోవడం సిగ్గుచేటన్నారు. డీజిల్ బిల్లు, ప్లాన్ అప్రూవల్, ఇంటి పనులు పంచాయతీ ఖజానాలో జమ చేయకుండా సర్పంచ్ సొంత ఖజానాలో జమ చేసుకున్నారని ఆరోపించారు. 2024 జూలైలో మదనపల్లి డిఎల్పిఓ ఇతర అధికారులు నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి 3 పంచాయతీ అధికారులను సస్పెండ్ చేసి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారని, ఇప్పటికీ 9 మాసాలు అవుతున్నా ఇంతవరకు సర్పంచ్పై చర్యలు తీసుకోలేదని, అతని నుంచి 1,40,00,000 రూపాయలు రికవరీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీలేరు మేజర్ పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందని, అది దాదాపు 2 కోట్ల రూపాయల దాకా జరిగిందని, దానికి సంబంధించి అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చెప్పేదేమంటే, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. దీని వెనకాల ఉండేటువంటి సర్పంచ్ కానీ, అదేవిధంగా పాలక వర్గానికి సంబంధించినటువంటి వారిని కానీ సమగ్ర విచారణ జరిపి ఈ నిధుల దుర్వినియోగంలో వెనక నుండి నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తెలియపరిచి వారిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వారి వద్ద నుంచి కూడా నిధులని రికవరీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. ఆ విధంగా చేయకుండా ఉంటే ఈ సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క పీలేరు పంచాయతీలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పీలేరు మేజర్ గ్రామ పంచాయతీలో ఏదైతే నిధులు దాదాపు 1,40,00,000 దుర్వినియోగం చేశారో దానికి బాధ్యులైనటువంటి సర్పంచ్ గారి ఆస్తులైన హబీబ్ బాషా గారి ఆస్తులైన అమ్మి జప్తు చేసి ఈ యొక్క పంచాయతీ ఖాతాలో జమ చేసి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా అధికారులు వచ్చి తనిఖీలు చేసి 1,40,00,000 రూపాయలు అక్షరాల నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే ఈ యొక్క పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ హబీబ్ గారి యొక్క చెక్ పవర్ను కూడా రద్దు చేయడం జరిగింది. చెక్ పవర్ రద్దు చేసిన తర్వాత ఏదైతే ఈ హబీబ్ గారు ఉన్నారో గౌరవ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 226 ప్రకారం నా యొక్క హక్కులు భంగం కలిగించారు ఈ అధికారులు, కాబట్టి నా హక్కులు భంగం కలిగించారు కాబట్టి ఏదైతే నా చెక్ పవర్ రద్దు చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కూడా గౌరవ హైకోర్టును కోరడం జరిగింది. గౌరవ హైకోర్టు కూడా తక్షణమే చెప్పిందనమాట, అయ్యా అక్కడ నీ యొక్క నిధులు దుర్వినియోగం అయ్యాయని స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏమి చేయలేమని చెప్పి కూడా గౌరవ హైకోర్టు కూడా మందలించడం జరిగింది. మేము ఇంత జరుగుతున్నా ఏదైతే పేపర్లో వస్తున్నా అదే అధికారులు వచ్చి సస్పెండ్ చేసినా 3 అధికారులను సస్పెండ్ చేసినా ఇన్ని రోజులు దాదాపు కొన్ని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ఎందుకు ఈ యొక్క దోచేసినటువంటి డబ్బులు రికవర్ చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయలేదని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నిరసన దీక్ష చేశాం. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఏదైతే రికవరీ నిధులు ఉన్నాయో దోచుకున్న నిధులు ఉన్నాయో అవి రికవర్ చేసి పంచాయతీ ఖాతాలో జమ చేసేంత వరకు మా పోరాటం అనేది ఉధృతం చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి కోసం అనేక సార్లు పోలీసు వారిని అడుక్కున్నా కూడా ఒకరి మీద ఒకరు వేసుకొని ఇది చిన్న నిరసన కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి హక్కులు కూడా భంగం వాటిల్లే విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని ఎస్ఐ గారిని అడిగితే సిఐ గారు అనడం, సిఐ గారు అడిగితే డిఎస్పీ గారు అనడం, ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని రోడ్లో చేయాల్సినటువంటి క్రాస్ రోడ్లో చేసిన నిరసన దీక్షను ఇక్కడ చేసుకునే విధంగా చేశారు. వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంత అణిచివేయాలన్నా కూడా అణిచివేయబడ్డదు కమ్యూనిస్ట్ పార్టీ. ఖచ్చితంగా మేము ప్రజా హక్కుల కోసమే పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం కాబట్టి మా పోరాటాన్ని మామూలుగా ఆపాలంటే మీరు ఆపలేరు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఉండండి. పరిష్కారం చేస్తే తప్ప మా సమస్య మేమైతే ఆగం కాబట్టి వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క నిధులు ఏదైతే గల్లంత అయ్యాయో 1,40,00,000 రూపాయలు రికవరీ చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీలేరు మేజర్ పంచాయతీలో దుర్వినియోగం అయినటువంటి 1,40,00,000 రూపాయలు రికవరీ చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పీలేరు పంచాయతీ సర్పంచ్గా హబీబ్ గారి ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నిక తర్వాత దాదాపు 1,40,00,000 రూపాయలు అధికారికంగా దుర్వినియోగం అయిందని చెప్పి మదనపల్లి డిఎల్పిఓ గారు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది. 2024 జూలై మాసంలో వాళ్ళంతా వచ్చి ఇక్కడ అవినీతి జరిగింది, దీనికి సంబంధించినటువంటి ముగ్గురిని అధికారులను సస్పెండ్ చేసేస్తా ఉన్నాం, ఇంకో 2-3 రోజుల్లో హబీబ్ గారి దగ్గర 1,40,00,000 రూపాయలు ఉందంట, ఆయన బ్యాంకులో మాకు చెక్ ఇచ్చాడు, మేము తిరిగి ఇక్కడ పంచాయతీ ఖజానాలో జమ చేసేస్తాం, అయిపోయిందనే పద్ధతిలో వెళ్ళిపోవడం జరిగింది. 9 మాసాలు అవుతోంది. అయ్యా మదనపల్లి డిఎల్పిఓ గారు 9 మాసాలు అవుతోంది. ఈ జిల్లాకి సంబంధించినటువంటి డిపిఓ గారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే పంచాయతీ ప్రజలు పీలేరు పంచాయతీ డెవలప్మెంట్ కోసం పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు దాదాపు సంవత్సరానికి 1,80,00,000 దాకా ఇక్కడ ఆదాయం వస్తూ ఉంటే వారి సొంత ఖజానాలో జమ చేసుకున్నటువంటి పంచాయతీ హబీబ్ గారిని ఎందుకు వదిలేశారప్ప అని చెప్పి అడుగుతూ ఉన్నాం. 9 మాసాలు అవుతా ఉన్నా మీకు ఒక్కో రోజు కూడా పంచాయతీలో జరిగినటువంటి అవినీతి డబ్బు రికవరీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు లేకపోతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా డిఎల్పిఓ గారు, జిల్లా డిపిఓ గారు తక్షణమే మేల్కొని ఈ జిల్లాలో పీలేరు పంచాయతీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన మీరు ఇక్కడ దృష్టి సారించి 9 నెలల క్రితం మీరు ఇక్కడ ఎంక్వైరీ చేసి చేసినటువంటి 1,40,00,000 రూపాయలు హబీబ్ గారి దగ్గర ఆయన ఆస్తులు జప్తు చేసైనా సరే, ఆయన ఆస్తులు అమ్మైనా సరే, ప్రజలు కట్టుకున్నటువంటి పన్నులు 1,40,00,000 రూపాయలు తిరిగి రికవరీ చేసి పంచాయతీ ఖజానాలో జమ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఈ జిల్లా కార్యక్రమం ఇక్కడ పీలేరు పంచాయతీకి పరిమితం చేయకుండా జిల్లా వ్యాపితంగా, అన్నమయ్య జిల్లా వ్యాపితంగా పీలేరు పంచాయతీలో దుర్వినియోగమైన 1,40,00,000 రూపాయలు రికవరీ చేయడంలో డిపిఓ గారు, డిఎల్పిఓ గారు నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఏమాత్రం కూడా వెనకాడబోరని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తక్షణమే 1,40,00,000 రూపాయలు రికవరీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.